హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మన టాపిక్ లాగరిథమ్స్. లాగరిథమ్స్ అంటే ఏంటి? ద ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ టు విచ్ ఏ బేస్ మస్ట్ బి రేస్డ్ టు ఈల్డ్ ఏ గివెన్ నెంబర్ అన్నారు. సో దాని మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ నేను 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాను అనుకోండి. అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు? 4ని 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. 2 × 2 = 4. సో బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ మనకి పవర్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయి కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని మనం ఈజీగా రాసేయచ్చు, రైట్? సో అదే నేను 2 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 అన్నాను అనుకోండి. 2 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 5, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి? సో 5ని మనం ఏదైనా విధంగా రాయొచ్చు. ఇక్కడ ఏ విధంగా మనం దీన్ని మోడిఫై చేయలేము. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవడం అనేది కష్టం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకి న్యూ ఆల్గరిథం అనేది ఇంట్రొడ్యూస్ అయింది. న్యూ రిలేషన్ ఆల్గరిథం అనేది ఇంట్రొడ్యూస్ అయింది. సో మనం ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎక్కువ లాగరిథం రూల్ ఏంటి? ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి. ఫర్ సపోజ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ అనుకున్నాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ యూజ్ అవుతుంది. లాగ్ టు ద బేస్ ఏ ఎన్. అప్పుడు ఏమవుతుంది? సపోజ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ అనుకున్నాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎన్ అలానే ఉంటుంది. లాగ్ ఈ ఏ అనేది ఇక్కడ లాగ్కి బేస్ అవుతుంది. సో ఇదొక ఫార్ములా, రైట్? నెక్స్ట్ మనము 2 క్యూబ్. సో 2 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 8 అని అనుకున్నాం. సో 8ని మనం ఈజీగా రాసుకోవచ్చు కదా. 2 పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 క్యూబ్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 3. సో ఈ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? 2 క్యూబ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఈ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ 2 బేస్ 2 8 అవుతుంది. సో లాగ్ 8 బేస్ 2 అవుతుంది. సో ఎక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, అలాగే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఆ ఫార్ములాస్ ఏంటి? లాగ్ ఎక్స్ ఇంటూ వై ఫార్ములా ఏంటి? లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ బై లాగ్ వై అవుతుంది. సో ఇది ఏది బేస్ చేసుకొని? ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ డిరైవ్ చేసాం. ఏది? ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు కదా. సో ఇక్కడ ఏ సేమ్ ఉంది. సో ఇక్కడ పవర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. సో ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ వై అయింది. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ని యూజ్ చేసుకొని మనం లాగరిథం ఫార్ములాస్ డిరైవ్ చేసాం. సో ఇక్కడ లాగ్ ఎక్స్ ఇంటూ వై ప్రోడక్ట్ కదా. ఎక్స్ ఇంటూ వై ప్రోడక్ట్ అయితే మనకి ఏమవుతుంది? యాడ్ అవుతుంది, అడిషన్ అవుతుంది. సో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అయింది. అలాగే లాగ్ ఎక్స్ బై వై ఫార్ములా ఏమవుతుంది? లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అవుతుంది. సిమిలర్గా లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ. సో ఎక్స్కి ఇక్కడ పవర్ ఉంది ఎం. ఆ పవర్ ఇటు వచ్చేస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో ఎం లాగ్ ఎక్స్ ఏ అవుతుంది. అండ్ లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇవి రెండు సిమిలర్గా ఉంటే అది 1 అవుతుంది. అండ్ ఇంకా కొన్ని ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి? లాగ్ ఎన్ బేస్ ఏ టు ద పవర్ ఎం. సో ఇక్కడ ఏంటి? బేస్కి పవర్ ఉంది, బేస్ ఏకి ఎం పవర్ ఉంది. అదేం ఫార్ములా అవుతుంది? ఈ బేస్కి ఉన్న పవర్ ఏమవుతుందంటే డినామినేటర్లోకి వచ్చేస్తుంది. 1/m లాగ్ ఎన్ టు ద బేస్ ఏ అవుతుంది, రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆఫ్ లాగరిథమ్స్. అండ్ మనం ఎక్సర్సైజ్ చూద్దాం నెక్స్ట్. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.5 చూద్దాం. 1.5లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏంటి? లాగ్ 5 బేస్ 25, రైట్? సో ఇక్కడ మనకి లాగ్ 5 బేస్లో 25 అయింది. 25ని 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 5 స్క్వేర్ అని రాసాం. సో ఇక్కడ మనకి బేస్కి పవర్ ఉంది. బేస్కి పవర్ ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది కదా. అదేంటి? లాగ్ ఎన్ బేస్ ఏ టు ద పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎం అనేది డినామినేటర్లోకి వచ్చేసింది. 1/m లాగ్ ఎన్ బేస్ ఏ అవుతుంది.
ఓకే. సో ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కదా, m అంటే ఏంటి ఇక్కడ 2, ఆ 2 అనేది 1/2 అవుతుంది కదా. సో 1/2 log 5 బేస్ 5. సో ఇక్కడ ఏంటి log 5 బేస్ 5 ఉంది. సో మనకు తెలుసు కదా ఫార్ములా, log a to the base a ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములా ఉంది. సో 1/2 log 5 బేస్ 5 రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి 1. సో 1/2 ఇంటూ 1 వచ్చేసి ఆన్సర్ ఏంటి 1/2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, log 8/27 బేస్ 2/3 ఉంది. సో ఇక్కడ log 2/3 ఇక్కడ ఏముంది 8/27 ఉంది. 8/27ని మనం ఏమని రాయొచ్చు 2/3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 27 అవుతుంది. సో ఇక్కడ ఇంకో ఫార్ములా ఏంటి మనకి log x to the power m బేస్ a ఈక్వల్స్ టు m log x బేస్ a అవుతుంది. సో ఇక్కడ ఏదైతే పవర్ ఉంటుందో అది మనకి ముందుకు వచ్చేస్తుంది, m log x అవుతుంది. సో ఇక్కడ ఏంటి పవర్ మనకి 3. సో ఈ ఫార్ములా ఇంప్లై చేస్తే ఏమవుతుంది మనకి 3 log 2/3 బేస్ 2/3 అవుతుంది. సో ఇక్కడ బేస్ ఇది సిమిలర్గా ఉన్నాయి కదా 2/3. అప్పుడు మనకి ఏ ఫార్ములా వస్తుంది log a బేస్ a ఈక్వల్స్ టు 1. సో సిమిలర్లీ log 2/3 బేస్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 3 into 1 is 3 is the answer. So the next question, ఇక్కడ ఏంటి 2 to the power 2 plus log 3 base 2 ఉంది. సో a power m plus n ఫామ్లో ఉంది కదా, ఇది a to the power m plus n ఫామ్లో ఉంది. అప్పుడు మనం ఏమని రాయొచ్చు a power m ఇంటూ a power n అని రాయొచ్చు కదా. సో సిమిలర్గా దీన్ని రాసేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది 2 power 2 ఇంటూ 2 power log 3 బేస్ 2 అవుతుంది. సో ఇక్కడ 2కి పవర్ లాగ్ ఉంది. సో పవర్లో లాగ్ ఉంటే ఫార్ములా ఏంటి a to the power log n బేస్ a ఈజ్ ఈక్వల్స్ టు n అవుతుంది. సో ఇక్కడ a ఉంది, ఇక్కడ లాగ్లో బేస్ a ఉంది. ఇవి రెండు సిమిలర్గా ఉంటే మనకి ఆన్సర్ ఏమొచ్చేస్తుంది n వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములాని ఇక్కడ ఇంప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ముందేముంది 2 స్క్వేర్, 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 ఇంటూ ఇక్కడ బేస్ ఈ 2 సిమిలర్గా ఉన్నాయి కదా సేమ్ ఈ ఫార్ములా లాగానే. అప్పుడు మనకి ఆ ఫార్ములాలో ఆన్సర్ ఏంటి n అంటే ఏంటి ఇక్కడ 3 రైట్. సో n ప్లేస్లో ఇక్కడ ఏముంది 3, అప్పుడు ఏమొచ్చేస్తుంది డైరెక్ట్ 4 ఇంటూ 3. సో 4 3 is 12 is the answer. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ log n అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. సో ఫస్ట్ ఏంటి మనకి log 2 ప్లస్ log 5. సో log a ప్లస్ log b ఫార్ములా కదా ఇది. అప్పుడు ఏమవుతుంది log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్స్ టు log a ఇంటూ b అవుతుంది కదా. సో సిమిలర్గా log 2 ప్లస్ log 5 ఏమవుతుంది log 2 ఇంటూ 5 అవుతుంది, 2 ఇంటూ 5. సో log 2 5 ఎంత 10. సో log 10కి బేస్ లేదు కదా, బేస్ లేకపోతే మనం ఏమని రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2 అనేది మనం 2 power 1 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం పవర్ 1 అని రాస్తున్నాం. అలాగే లాగరిథమ్స్లో బేస్ ఏం లేకపోతే మనం ఏం రాయాలంటే 10 రాయాలి బేస్లో. సో log 10 to the base 10 వచ్చేసింది. కానీ మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంటది log a to the base a ఈక్వల్స్ టు 1 కదా. సో log 10 to the base 10 ఈక్వల్స్ టు ఏమవుతుంది 1. సో 1 ఈజ్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 3 log 4 బేస్ 64. ఇక్కడ 3 log 4 64ని మనం ఏమని రాసుకోవచ్చు 4 క్యూబ్ అని రాయొచ్చు కదా. 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 జా 16, 16 4 జా 64, 4 క్యూబ్ అని రాస్తాం. ఇక్కడ మనకి బేస్లో పవర్ ఉంది, బేస్లో పవర్ ఉంటే ఫార్ములా ఏంటి log n a to the power m ఈక్వల్స్ టు 1/m log n బేస్ a అవుతుంది. ఓకే. సో ఈ బేస్కున్న పవర్ ఏమవుతుంది ఇక్కడ డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో సిమిలర్గా ఇక్కడ బేస్కి పవర్ m ఫామ్లో ఏముంది 3 ఉంది రైట్. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఆ 3 ఇక్కడ మనం రాసేసుకుంటున్నాం. సో log 4 బేస్ 4 క్యూబ్కి ఫార్ములా ఏంటి 1/m log n బేస్ a అవుతుంది. సో ఇక్కడ m ఏంటి 3. సో 1/3 ఇంటూ log 4 బేస్ 4 అవుతుంది. సో log 4 బేస్ 4 అంటే ఏంటి ఆన్సర్ 1 కదా. log a to the power log a to the base a ఈక్వల్స్ టు 1. సో 3 1 జా 3 1 జా 3 1 అవుతుంది. ఇక్కడ log 4
base 4 1. So the answer is 1 again. So next question. సో 2 log 3 minus 3 log 2 ఉంది ఇక్కడ. అయితే మనం ఏం ఫార్ములా అప్లై చేయొచ్చు ఇక్కడ, log x పవర్ m టు ద బేస్ a అంటే ఇది ముందుకు వచ్చేస్తుంది కదా, m log x టు ద బేస్ a అవుతుంది, రైట్. సో ఇక్కడ ఏముంది 2 ఉంది, ఆ 2 అనేది ఇక్కడికి వచ్చేస్తే 3 స్క్వేర్ అవుతుంది, ఈ 3 ఇక్కడ పైకి వస్తే పవర్ 2 క్యూబ్ అవుతుంది కదా సేమ్ ఈ ఫామ్లో. అప్పుడు మనం ఏమని రాయొచ్చు, లాగ్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ 2 క్యూబ్ అవుతుంది. ఓకే, సో లాగ్ 3 స్క్వేర్ ఏంటి 9 మైనస్ లాగ్ 2 క్యూబ్ ఏంటి 8. ఇది మళ్ళీ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది, అప్పుడు ఏమవుతుంది లాగ్ ఏ బై బి అవుతుంది. సో లాగ్ ఏ అంటే ఏంటి 9 బై బి అంటే ఏంటి 8 ఈజ్ ఆన్సర్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ 3, ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ 3 బేస్ 2 అండ్ వై ఈక్వల్స్ టు లాగ్ 5 బేస్ 2 ఇచ్చారు. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇచ్చారు, మనం వీటిని సింప్లిఫై చేయమంటున్నారు ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో. సో ఇక్కడ ఏంటి మన క్వశ్చన్, లాగ్ 15 బేస్ 2 కదా. సో లాగ్ 15ని మనం ఏమని రాయొచ్చు, 3 into 5 అని రాయొచ్చు కదా, 3 5s are 15, 3 into 5 బేస్ 2 అని రాసుకోవచ్చు. సో ఇదే ఫార్ములా అయింది, లాగ్ ఏబి అయింది కదా. లాగ్ ఏ ఇంటూ బి ఫార్ములా ఏంటి, లాగ్ ఏ ఇంటూ బి ఫార్ములా ఏంటి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఓకే, సో లాగ్ ఏ ఇంటూ బి ఏమవుతుంది ఇక్కడ, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అవుతుంది. సో లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 అవుతుంది. సో లాగ్ 3 బేస్ 2 అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ ఇచ్చారు ఆల్రెడీ, ప్లస్ లాగ్ 5 బేస్ 2 అంటే ఏంటి 5 వై ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ వై ఇస్తే ఆన్సర్. సింపుల్గా లాగ్ ఏ ఇంటూ బి ఫార్ములా ఇక్కడ మనకి ఇంప్లై అవుతుంది. లాగ్ ఏ ఇంటూ బి ఏంటి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాగ్ 7.5 బేస్ 2 ఉంది. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. లాగ్ 7.5ని మనం పాయింట్ తీసేస్తే కింద 10 వస్తుంది కదా, కింద 1 0 వచ్చేస్తుంది, బేస్ 2 ఆల్రెడీ ఉంది. సో ఇది 5 టేబుల్ అవుతుంది కదా, 5 2s are 10, 5 1s are 5, 2 క్యారీ, 5 5s are 25. అప్పుడు ఏమొచ్చింది మనకి ఆన్సర్, లాగ్ 15/2 బేస్ 2 వచ్చింది. సో ఇక్కడ మనకి ఫార్ములా లాగ్ ఏ బై బి ఫార్ములా ఏంటి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా. ఓకే, అప్లై చేయాలి. ఇక్కడ 15/2 ఏమవుతుంది, ఏ బై బి లాగ్ ఏ బేస్ 2 మైనస్ లాగ్ బి బేస్ 2 అవుతుంది. ఓకే, సో 15ని మనం ఫర్దర్గా మళ్ళీ 3 into 5 అని రాయొచ్చు కదా, లాగ్ 3 into 5 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2 ఉంది. సో లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములా ఏంటి మనకి 1 కదా. సో లాగ్ 2 బేస్ 2 ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి లాగ్ ఏ ఇంటూ బి ఫామ్లో వచ్చేసింది. లాగ్ ఏ ఇంటూ బి ఏంటి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ 1. సో ఇదే ఫార్ములా, లాగ్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఇక్కడ మనం ఇంప్లై చేస్తాం. సో మళ్ళీ లాగ్ 3 బేస్ 2 అంటే ఏంటి మనకి ఎక్స్, ప్లస్ లాగ్ 5 బేస్ 2 అంటే ఏంటి వై మైనస్ 1. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 4, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ ఏంటి మనకి, లాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ 4. సో ఇక్కడ లాగ్ ఏ ఇంటూ బి ఫామ్లో ఉంది కదా, లాగ్ ఏ ఇంటూ బి ఫామ్లో ఉంది. సో లాగ్ ఏబి ఏమవుతుంది ఫామ్లో మనకి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అవుతుంది. సో ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, అవన్నీ ప్లస్లో రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4 అవుతుంది. అది మనం లాగ్ ఏబి ఫామ్లో యూజ్ చేస్తే. సో ద నెక్స్ట్ ఏంటి, ఇక్కడ లాగ్ ఏ స్క్వేర్ ఉంది. సో ఇంకో ఫామ్లో తెలుసు మనకి ఏంటది, లాగ్ ఎక్స్ టు ద పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం లాగ్ ఎక్స్ అని మనం రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనకి పవర్ ఎం ఉంటే ఆ పవర్ అనేది మనకి ఇక్కడ ముందు వచ్చేస్తుంది, మల్టిప్లై అవుతుంది. సేమ్ అలాగనే ఉంది కదా ఈ ఫామ్ కూడా. సో లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 అనేది ముందు వచ్చేస్తుంది కదా, అప్పుడు మనకి ఏమవుతుంది
2 log x ప్లస్ లాగ్ వై క్యూబ్ ఏమవుతుంది 3 log y ప్లస్ 4 log z అవుతుంది. దాట్స్ ఇట్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటి లాగ్ ఎక్స్ క్యూబ్ రూట్ ఓవర్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ అని ఉంది. అప్పుడు మనం ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ లాగ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్, ఈ స్క్వేర్ రూట్ని మనం 1/2 అని రాసుకోవచ్చు కదా. 1/2 ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్. సో లాగ్ ఈ 1/2 అనేది ఈ ఎక్స్కి వైకి మల్టిప్లై చేద్దాం. న్యూమరేటర్కి డినామినేటర్కి ఉన్న పవర్స్కి మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇక్కడ 3 ఉంది, 1/2 ఉంది. సో 3 × 1/2 ఏమవుతుంది 3/2 అవుతుంది కదా. సో ఎక్స్ టు ద పవర్ 3/2 బై వై టు ద పవర్ 2 ఉంది, 1/2 ఉంది. అప్పుడు ఏమవుతుంది 2/2 అవుతుంది. సో ఇది ఏ ఫామ్లో ఉంది లాగ్ a/b ఫామ్లో ఉంది. లాగ్ a/b ఫామ్లో ఏంటి లాగ్ a మైనస్ లాగ్ b అవుతుంది. సో ఇక్కడ లాగ్ x to the power 3/2 minus log